Hello everyone, my name is Srinivas. Welcome to my YouTube channel City Planner Views. సో ఫస్ట్ వీడియో మనము ఈ మూసీ రివర్ మీద తీసుకున్నాము. ఇది బ్రిడ్జ్ వచ్చేసి టిప్పుకాన్ బ్రిడ్జ్ నియర్ బాపుఘాట్, అంటే ఇటు సైడ్ మనకు అవతల సైడ్ బండ్లగూడ జాగిర్కి ఎంట్రన్స్, ఇటు సైడ్ బాపుఘాట్ తర్వాత వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్ బ్రిడ్జ్, బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే బ్రిడ్జ్కి రెండు వైపులా ఏదో కంచెలు కట్టేసి, అది చిన్న చిన్నవి కూడా కాదు, ఒక 12 ఫీట్ల హైట్లో కట్టేశారు. ఇది స్టార్టింగ్లో జనాలకి నాకైతే అర్థం కాలేదు, తర్వాత అర్థమైందంటే ఇది మూసీ నదిలో చెత్త వేయకుండా ఉండడం కోసము కట్టాల్సి వచ్చింది. బట్ ఇలాంటి వింత వింత చేష్టలన్నీ మన ఇండియాలో కనబడుతుంటాయి. ఎందుకంటే మనకు సమాజంలో మూర్ఖులు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అంటే చెత్త అనేది రోడ్ల పైన కానీ ఇలా నదులలో వేయకూడదు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల మన గవర్నమెంట్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదైతే చూపిస్తుందో అది ఆల్రెడీ ఫస్ట్ బోర్డు పెట్టడం అయింది, తర్వాత ఒక 5-6 ఫీట్లు ఫెన్సింగ్ వేశారు, అది సరిపోలేదు, దాని మీదికి వెళ్ళి కూడా పడేయడం జరిగింది. ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఇప్పుడు 12 ఫీట్లు హైట్ చేశారు. ఇప్పటికీ కొంచెం తగ్గింది, బట్ స్టిల్ అది వదిలేసి ఇప్పుడు ఆ ఫెన్సింగ్ నరికేసి ఇటు చైల్లో వేస్తున్నారు. అంటే సొల్యూషన్ వాళ్ళకి దొరుకుతుంది. ఎన్ని కథలు పడ్డా, ఎన్ని 12 ఫీట్ల హైట్లో ఫెన్సింగ్ వేసినా కూడా వాళ్ళు వేయడం అయితే మానట్లేదు. ఇది మెయిన్గా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ స్మెల్ కానీ చూడడానికి అంత మంచి బ్రిడ్జ్ కూడా లుక్ ఉండదు. వీరు బండ్లగూడ జాగిరి వాళ్ళు బోర్డు కూడా పెట్టారు పైన వేస్తామని, బట్ స్టిల్ పొద్దున ఎవ్రీ మార్నింగ్ ఈ చెత్త కుప్ప ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం అబ్జర్వ్ చేసిందంటే ఈ తోపుడు బండ్లు ఏదైతే ఉంటాయో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇక మిగిలిపోయిన పాడైపోయిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. దీనికి ఒకటే సొల్యూషను, ప్రజలు మారాలి. దీన్ని చెత్తని చేయాల్సిన చోటుకి కరెక్ట్గా చేర్చండి, రీయూజ్ చేయండి, రెడ్యూస్ చేయండి, రీసైకిల్ చేయండి. ఈ వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఇలాంటి నా ఎఫర్ట్స్ పెట్టాలంటే మీ సపోర్ట్ చాలా అవసరము.